కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం మూడో స్కందం 4వ అధ్యాయంలో చూడబోతాం ఈరోజు. సో మూడో అధ్యాయంలో మనం విదురుడు ఉద్ధవుని కలుసుకున్నాడు. ఉద్ధవుని కలుసుకున్న తర్వాత అనేక కుశల ప్రశ్నలు వేశారు. కృష్ణ బలరాముల గురించి, యదువుల గురించి, కురువంశస్థుల గురించి, ఇంకా కృష్ణ సంబంధమైన వ్యక్తుల గురించి అడిగారు. సో ఆ సమయంలో ఆయన భావోద్వేగంలో ఉన్నాడు మన ఉద్ధవుడు. అది విదురుడు అర్థం చేసుకున్నాడు. ఒక ముహూర్త కాలం అయిన తర్వాత ఉద్ధవుడు చెప్పాల్సినటువంటి విషయం చెప్పాడు. సో కృష్ణుడు అనే సూర్యుడు అస్తమించాడు. సో మాకు ఆ వియోగంలో మేము చాలా చాలా బాధను అనుభవిస్తున్నాము. కానీ కృష్ణుడు ఉన్నప్పుడు మేము ఆయన ఎప్పుడు మేము గౌరవించలేదు. మేము సరిగ్గా చూసుకోలేదు. ఒక చేప చంద్రుడిని చూసినట్టుగా చేప కూడా చంద్రుడు కూడా మనలాంటి వాడంటే అందరూ సముద్రం నుంచే బయటకు వచ్చామనే పాయింట్ లో ఉంటుంది చేప. కానీ యాక్చువల్ గా మనము కృష్ణుడు ఒకటి ఎప్పటికీ కాదు. ఇన్ఫాక్ట్ ఆయన యొక్క మానవ సంబంధించిన ఆకారం, ఆయన ఆయన ఆకారాన్ని మనకిచ్చాడు అనమాట. ఎందుకంటే మనము భగవంతుడి యొక్క ఆకారంలో, భగవంతుడి యొక్క రూపంలో ఉంటేనే మనం భగవంతుడికి మనం చేయవలసినటువంటి సేవ చేయగలుగుతాం. ఆయన భావాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన మనసు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచించగలుగుతారు. ఇప్పుడు పక్షి జాతి ఉంటే పక్షి జాతుల గురించి అది ఆలోచించగలుగుతుంది. ఆయన మనస్తత్వం, భావాలన్నీ ఒకటి. అట్లాగే ఏ జంతు జాతి అయినా సరే ఆ జంతు జాతి యొక్క మనోభావాలను అర్థం చేసుకోగలుగుతుంది. అలాగే మనిషి జాతి అనేవాడు మనిషిలాగా ఉంటేనే మనం అన్ని రకాల సంబంధాలు పెట్టుకోగలుగుతాం. కాబట్టి భగవంతుడు తన రూపాన్ని మనకిచ్చాడు అన్నమాట. మనం ఆయనతో చక్కటి అనుబంధం పెట్టుకోవచ్చు, చక్కగా సేవ చేసుకొని మన భావాలని పంచుకుంటూ మనం ఇక్కడి నుంచి శాశ్వతంగా ఇక్కడి నుంచి మనం బయటపడచ్చు అనమాట. అట్లాంటి సమయంలో ఆ ఉద్ధవుడు అన్ని చెప్పుకుంటూ వస్తూ ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ గుర్తు చేసుకున్నాడు అనమాట. ఆయన వయసు అయినప్పటికీ కూడా, కానీ ఆధ్యాత్మిక భావోద్వేగాలు మాత్రం అవి ఇంకా చాలా గాఢంగా ఉన్నాయి. అది పెరుగుతూనే ఉన్నాయి అన్నమాట. సో ఆయన ఏ విధంగా ఆయన ఆ చిన్నప్పటి నుంచి వివిధ లీలలు చేసుకుంటూ వచ్చాడని చెప్పుకుంటూ వస్తూ దాని కొనసాగింపుగా ఇప్పుడు మూడో అధ్యాయంలో కూడా మనం చూశాడు ఏ విధంగా తను పెళ్లి చేసుకున్నాడు. తన విద్యాభ్యాసం ఏ విధంగా సాందీపముని ఆశ్రమంలో ఉంటూ సాందీపుని యొక్క గురు దక్షిణగా అయితే తన పుత్రుని తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాడు. సో ఆ సందర్భంగా కూడా మనం మాట్లాడుకున్నాము. ఏంటంటే కృష్ణుడి గారి ఎప్పటికీ అసలు మరణం అనేది ఉండదు. మరణం అనేది రాదు. ఎందుకు అంటే ఆయన సచ్చిదానంద స్వరూపం కాబట్టి, దివ్య స్వరూపం కాబట్టి మనకు కూడా ఆత్మ కూడా మనం కూడా మరణం లేదు. మనకు కూడా ఆత్మకు మరణం అనేది లేదు. కానీ భగవంతుడు మరణించినట్లుగా ఒక మానవ లీలను తాను సృష్టిస్తున్నాడు అన్నమాట. మరి అది లీల కాబట్టే ఆయన వెళ్ళి గురు తన గురు పుత్రుడిని తీసుకురాగలిగాడు యమధర్మరాజు దగ్గర నుంచి. అదే సాధారణ మానవుడైతే అసలు పోగలుగుతాడా? పోతే పుత్రుడిని తీసుకురాగలుగుతాడా? కాబట్టి దేవదేవుడే కాబట్టి, కృష్ణుడు దేవదేవుడు కాబట్టి ఆయనకి మరణం అనేది అసలు ఉండదు. కాబట్టి తాను ఆధిపత్యం అంటే తాను ఆ ఆయన దేవదేవుడు తన ఆధీనంలోనే యమధర్మరాజు కూడా ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం యమధర్మరాజు ఏం చేశాడు? ఆ బిడ్డను అప్పచెప్పేశాడు. సో కాబట్టి ఏదైతే మనం చూడబోతామో కృష్ణుడు ఇక్కడ నుంచి నిష్క్రమించాడనో లేకపోతే అప్రకటమయ్యాడు అనో మరి మనం ఉంటే కనుక అది మనకు కనబడకుండా వెళ్ళిపోవడమే తప్ప ఆయన కంప్లీట్ గా మాయమైపోవడం లేదు. ఆయనకు మరణం అంటూ ఏమీ లేదు. ఆ తర్వాత ఆయన ఎట్లా వివిధ మందిని పెళ్లి చేసుకున్నాడో అవన్నీ కూడా మనం వివరించుకున్నాము. ఎస్పెషల్ గా ఇవన్నీ మనం వివరంగా 10వ స్కందంలో వస్తాయి మళ్ళీ అన్ని కూడా ఇవన్నీ. తర్వాత భూమి పుత్రుడు దాత్రి పుత్రుడైనటువంటి నరకాసురుడు ఆ ఆయన చెరలో నుంచి 16,100 మందిని బయటికి తీసుకువచ్చాడు అనమాట. తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకే తను పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం ద్వారా లేక వివిధ సందర్భాలు వివిధ రాక్షసులను చంపడం,
మనం చెప్పుకున్నాం, దుర్యోధనుడు బాధపడుతుంది కూడా భగవంతుడు బాధ తట్టుకోలేకపోతున్నాడు అనమాట. అంటే ఎట్లయినా దుర్యోధనుడు ప్రస్తుతానికి అతను ఆవేశంతో, ద్వేషంతో, స్వార్థంతో ఉన్నప్పటికీ కూడా అతను కూడా ఒక జీవుడే, కృష్ణుడు యొక్క అంశమే కాబట్టి తన బాధ చూసి కష్టపడుతున్నాడు మనకి భగవంతుడు కూడా. అతను ద్వారకాలో ఆయన వివిధ ఆ, భవనాల్లో 16,108 మందితో ఆయన విస్తరించి ఆయన చక్కగా తన యొక్క పాలన చేస్తూ ఉన్నాడు అన్నమాట. సో అట్లా చేస్తూ చేస్తూ ఎక్కడి దాకా వచ్చాము అంటే మనం ఇప్పుడు భూమి భారాన్ని కూడా తగ్గించాడు. కురుక్షేత్ర యుద్ధం ద్వారా భూమి భారం కూడా తగ్గించాడు. ఇంకా అసలైన ఒక భారం ఉంది, యదువుల్ని వాళ్ళని కూడా ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్లిపోవాలి. సో యదువుల్లో యదువుల్లో వచ్చేసి దేవతలు కొంతమంది వాళ్ళు వచ్చి దీంట్లో కలిసిపోయారు అన్నమాట. అంటే ఆ దేవతల కిందకి రావడంతోనే కొంతమంది యదువుల యొక్క ఆ, ఆ, దాన్ని ఏమంటారు? వాళ్ళు యదువుల భాగాల్లోకే కలిసిపోయారు అన్నమాట. ఎవరు దేవతలు వచ్చి యాక్చువల్లీ, అంటే ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు ఇక్కడ ఆవిర్భవిస్తాడో భగవంతుడు ఏమంటాడంటే దేవతలు కూడా మీరు కూడా వివిధ కుటుంబాల్లో మీరు కూడా ఆవిర్భవించండి, మీరు కూడా ఆ నీళ్ళలో మీరు కూడా పాలు పంచుకోండి. సో మీరందరూ కూడా నాతో పాటే వచ్చి, ఓకేనా, ఆ సన్నివేశాన్ని మనం పూర్తి స్థాయిలో ధర్మానికి నిలబడేటట్టుగా ఆ లీలను మనం చేయాలన్నప్పుడు దేవతలందరూ వస్తారనమాట. దేవతలందరూ వచ్చి వాళ్ళు వివిధ క్యారెక్టర్స్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు యమధర్మరాజు ఉన్నాడు. యమధర్మరాజు ఒక విధంగా చెప్పాలంటే ధర్మరాజు యొక్క ధర్మరాజులో ఒక భాగం అయ్యాడు అతను. అలాగే విదురుడిలో ఒక భాగం అయ్యాడు. ఎందుకంటే ధర్మరాజు అలాగే విదురుడు ఇద్దరు కూడా ఒక విధంగా చెప్పాలంటే ధర్మరా యమధర్మరాజు యొక్క ప్రతినిధులు వాళ్ళు. సో ఈ యమధర్మరాజు వచ్చి ఎలా ఉన్నాడు ఇప్పుడు? వచ్చి ధర్మరాజు రూపంలో ఉన్నాడు, రెండోది వచ్చేసి విదురుడు రూపంలో కూడా ఉన్నాడు. ఓకేనా? అట్లా దేవతలందరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళు వివిధ యదు వంశంలో వాళ్ళు జన్మ తీసుకున్నారు అనమాట. అంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఈ యొక్క పెద్ద కార్యాన్ని, ఈ లీలను సహకరించడానికి దేవతలందరూ కూడా వచ్చి వాళ్ళు వివిధ యదు వంశంలో వివిధ కుటుంబాల్లో, వృష్ణి వంశంలో వివిధ కుటుంబాల్లో, భోజ వంశస్థుల వివిధ కుటుంబాల్లో, అలాగే కురు వంశస్థుల కొన్ని సందర్భాల్లో అందరూ వాళ్ళు వచ్చారన్నమాట. ఇప్పుడు లీల అయిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి వాళ్ళ వాళ్ళ ధామాలకి, అంటే స్వర్గలోకాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలనుకున్నాడు? యదువుల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, తన సొంత యదువుల్ని. సొంత వాళ్ళంటే ఎవరు? వీళ్ళు గోలోకం నుంచి వచ్చారు. అసలైన యదువులు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు వైకుంఠం నుంచి వచ్చారు. వాళ్ళు కృష్ణుడి యొక్క పార్షదులు అన్నమాట. వాళ్ళ దేవతలు కాదు, కృష్ణుడి యొక్క పార్షదులు. అంటే ఎట్లా అయితే యశోద, నంద మహారాజు, దేవకి బసు వీళ్ళందరూ కూడా భగవాన్ యొక్క పార్షదులు అన్నమాట. అంటే భగవాన్ యొక్క విస్తరణలు వాళ్ళు. అంటే భగవంతుడిని ఆ లీలల్ని పండించడానికి వాళ్ళు వచ్చారు. అక్కడ వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు ఆ లోకాల్లో ఉన్నారన్నమాట. ద్వారకా లోకంలో కావచ్చు, మథురా లోకంలో, గోలోకంలో. ఉదాహరణకి దేవకి వసుదేవులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ద్వారకాలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ద్వారకా లోకం నుంచి వాళ్ళు కృష్ణుడి యొక్క పార్షదులుగా కిందకు వచ్చారు. దేవకి నంద మహారాజ్ యశోద మాత్రం ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు గోలోకంలో కృష్ణుడి యొక్క పార్షదులు అన్నమాట వాళ్ళు. ఈ విధంగా వాళ్ళందరూ కిందకు వచ్చి వాళ్ళు వాళ్ళు ఒక వైపు ఉంటే, అట్లానే యదువంశులు, భోజ వంశస్థులు కావచ్చు, అలాగే వృష్ణి వంశస్థులు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు కూడా వివిధ లోకాల నుంచి వచ్చారు, కానీ కృష్ణుడి యొక్క పార్షదుల్లాగా వచ్చారన్నమాట. వీళ్ళతో దేవతలు వచ్చి కలుస్తారన్నమాట. దేవతలు వచ్చి, ఓకేనా. సో ఇప్పుడు భగవంతుడు ఏమనుకుంటున్నాడు? తన పార్షదులు తనతో పాటు తీసుకెళ్లిపోవాలనుకుంటున్నాడు, లేదా తనకంటే ముందే పంపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే యదువులు తనకు ప్రాణం, తన పార్షదులు వాళ్ళు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు వచ్చిన పని అయిపోయింది, లీల సమాప్తం అయిపోయింది. అనుకున్నట్టుగానే ధర్మాన్ని స్థాపించడం కోసం ధర్మరాజుకి పట్టాభిషేకం చేయడం జరిగిపోయింది. అలాగే కృష్ణుడు కూడా ద్వారకా లీలన్నీ కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు బ్రహ్మ వచ్చి చెప్పారనమాట. బ్రహ్మ, అయ్యా, వచ్చిన కార్యం అయిపోయింది కాబట్టి ఇంకా మీరు ఏ టైంలో అయినా సరే మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు
సో భగవంతుడు ఏమనుకున్నాడు, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యదువుల్ని, వాళ్ళు నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు, కాబట్టి వాళ్ళు నేను తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. తీసుకెళ్ళిపోవడం ముందుగానే పంపించేసి తర్వాత నేను వెళ్ళాలన్నా, లేకపోతే నాతో పాటే వాళ్ళని కూడా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కృష్ణుడు అనుకున్నాడు, నాకంటే ముందే పంపించేద్దాంలే వాళ్ళని అనుకున్నాడు. అనుకునే ధర్మిలా ఆ వాళ్ళకి చెప్పాను కదా, మొన్న బ్రాహ్మణుల యొక్క శాపం, ఆ ఋషుల యొక్క శాపం చెప్పించాడు. ఎవరిని? ఆ సాంబాని, అది ఆడవేషం వేసుకొని, ఒక ఇనప గుండు పెట్టుకొని, ఒక గర్భవతి లాగా వెళ్ళి వాళ్ళని హేళన చేయడానికి, అమ్మాయి లాగా వేషం వేసుకొని, ఇంటికి ఇతనికి మగబిడ్డ పుడుతుందా ఆడబిడ్డ పుడుతుందా అని వాళ్ళని హేళన చేసినప్పుడు వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు చెప్పేశారు అనమాట, నువ్వు ఈ ఇనప గుండెనే నువ్వు గర్భం దాలుస్తావు అన్నట్టుగా. సో అది వాళ్ళ ఆ ఇప్పుడు ఆ ఆ ఇదే, ఆ ఇనప గుండె నీ వంశం మొత్తం నాశనం చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పిస్తారు అన్నమాట. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు, కృష్ణుడికి చెప్పలేరు. కాబట్టి ఉగ్రసేనికి చెప్పగానే ఏమన్నాడు, దానంతా బాగా గీకి 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 అది పొడి చేసేసేసి అక్కడ విసిరేసేయండి అన్నాడు అనమాట. పొడి చేసేసారు. ఆ తర్వాత ఒక చిన్న మొక్క మిగిలిపోయింది, అది సముద్రంలో వేసేసారు. సముద్రంలో వేసినప్పుడు ఏంటంటే అది ఒక చేప మింగేస్తుంది అది. సో ఎప్పుడైతే వాళ్ళు అది ఆ పొడింత చల్లారు కదా, కాలక్రమంలో ఏమవుతాయంటే ఆ ఆ చిమ్మినటువంటి ఆ పొడి ఒక్కొక్కటి దాని నుంచి మొలకలు వస్తాయి అన్నమాట. ఎటువంటి మొలకలు వస్తాయి అంటే బాగా కూసుగా ఉండేటువంటి కొమ్మల్లాగా దాంట్లో నుంచి అన్ని మొలుస్తాయి అన్నమాట. అంటే మామూలుగా మనం గడ్డి మొలిచినట్టుగా పొడుగు పొడుగ్గా గడ్డి వస్తుంది కదా, అట్లా ఇక్కడ కూసుగా ఉండే విధంగా చిన్న చిన్న అన్ని మొలకెత్తాయి అన్నమాట. అవి అలా ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో ఇప్పుడు యదువులంతా కూడా జనరల్ గా మన యుద్ధంలో చాలా మంది బంధువులు స్నేహితులు చనిపోయారు కదా, వాళ్ళకి తర్పణం అర్పించడం కోసం వాళ్ళందరూ కూడా ఈ సముద్ర ఒడ్డుకి వస్తారు అనమాట. సముద్ర ఒడ్డుకి వస్తారు. వచ్చిన తర్వాత అది ఇక్కడ వస్తుంది అనమాట. భగవంతుడు అనుమతితో అక్కడికి వచ్చిన తర్వాత అన్ని తర్పణాలన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడి యొక్క అనుమతితో యదువులు మత్తు పానీయాలు స్వీకరించిన తర్వాత ఒకరినొకరు తీవ్రమైన పదజాలంతో దూషించుకున్నారు. మత్తు పానీయాలు తీసుకున్నారు, జనరల్ గా సరదాగా వాళ్ళు కలుసుకున్నారు. పైగా క్షత్రియ వంశం అంతా కూడా, కాబట్టి వాళ్ళు ఆ మత్తు పానీయాలు తీసుకోవడం అనేది వాళ్ళ ధర్మంలో ఒక భాగం అది. కానీ కృష్ణుడి యొక్క అనుమతితో వాళ్ళు తీసుకున్నారు. సో కృష్ణుడి అనుమతి తీసుకున్న తర్వాత ఇంకా జనరల్ గా మత్తెక్కితే ఏమవుతుంది, ఎవరు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. అందువల్ల ఒకరినొకరు వాళ్ళు దూషించుకున్నారు అన్నమాట. ఒకరొకరు దూషించుకున్నారు. కొన్ని దూషించుకోవడం అక్కడితో ఆగిపోతుంది, మనకే కంట్రోల్ లేనప్పుడు. సో ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. కొట్టుకోవడంలో ఆగలేదు, తర్వాత ఒకరినొకరు చంపుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ విధంగానే కృష్ణుడు వాళ్ళని తిరిగి పంపించాలనుకుంటున్నాడు ఇక్కడ నుంచి. మరి ఎలా చంపుకున్నారు? వాళ్ళేం కత్తులతో కటారులతో రాలేదు కదా, వాళ్ళు ఏదైనా యుద్ధానికి పోతే అయినా తీసుకొని వస్తారు. వాళ్ళు వచ్చింది పెద్దలకి తర్పణం అర్పించడానికి వచ్చారు వాళ్ళు అక్కడికి. అలా అర్పించిన తర్వాత బ్రాహ్మణులకి దానాలన్నీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మనం చెప్పాను చూసారా, ఆ పొడెంత చల్లారు అని, చల్లంగానే ఒక్కోటి కూసుగా అక్కడ బాగా ఆ అవన్నీ కూడా మొలిచాయి అని చెప్పి చూసారా, అవి అవి బయటికి లాగి వాళ్ళు ఒకరినొకరు పొడుచుకున్నారు అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు నిర్మూలించలేరు యదువుల్ని. యదువుల్ని నిర్మూలించాలంటే వాళ్ళ మధ్యలో వాళ్ళే ఆ చంపుకోవాలి. అప్పుడే వాళ్ళు ఈ భూమిని వాళ్ళు తిరిగి వెళ్ళిపోగలుగుతారు వాళ్ళు. అందుకే కృష్ణుడు ఆలోచించాడు, యదువుల్ని యుద్ధ రూపంలో వేరే వాళ్ళని చంపేలాగా మనం చేయలేదు. ఎందుకంటే యదువులు అంటే ఎవరు? కృష్ణుడి యొక్క పార్షదులు, వాళ్ళు అంత శక్తిమంతులు. అంత శక్తిమంతులైన వాళ్ళు సాధారణమైనటువంటి మానవులు యుద్ధంలో వాళ్ళు ఎలా జయించగలుగుతారు? కాబట్టి వాళ్ళ మధ్యలో వాళ్ళకే చిచ్చు పెట్టి వాళ్ళ మధ్యలో వాళ్ళే పొడుచుకునేటట్టుగా చేశాడు అనమాట.
ఎందుకంటే వాళ్ళు కృష్ణుడు గాని వెళ్ళిపోతే వాళ్ళకంటే ముందర వాళ్ళు తట్టుకోలేరు అనమాట. ఆ తట్టుకోలేక వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు వాళ్ళు. అంటే ఒక అశాంతి క్రియేట్ చేయగలుగుతారు వాళ్ళ వాళ్ళ కష్టంలో వాళ్ళ బాధలో. అందుకని కృష్ణుడు మాత్రం వాళ్ళ వాళ్ళ విషయంలో మాత్రం వీళ్ళు మనం వదిలేయకూడదు, వీళ్ళ ముందు పంపించే తర్వాత నేను పోవాలి అని అనుకుంటాడు అనమాట. సో ఎప్పుడైతే నేను చెప్పాను కదా, అవి తీసుకుని ఒకరినొకరు వాళ్ళు పొడుచుకోవడం ప్రారంభిస్తారు. ఓకేనా? అయితే ఇక్కడ మన ఆచార్యులు వాళ్ళు ఏమంటారంటే, యదువులు ఇంత చీప్ గా మత్తుకి బానిసయ్యి వాళ్ళకే వాళ్ళు పొడుచుకునే అంత ఆ, జీవస్థితి కాదు, జీవ వాళ్ళ జీవశక్తులు కాదు వాళ్ళు. వాళ్ళు కృష్ణుడి యొక్క పార్షదులు యాక్చువల్ గా అయితే. మరి కృష్ణుడి యొక్క పార్షదులు మాయకు అతీతంగా ఉంటారు కదా, వీటికి అన్నిటికీ అతీతంగా ఉండాలి కదా. అయితే ఇప్పుడు ఇప్పుడు కొట్టుకుంది ఎవరు, ఒకరినొకరు చంపుకుంది ఎవరు అని అంటే నేను చెప్పాను కదా, ఆ పార్షదుల యొక్క దేవతా భాగాలు ఉన్నారు కదా, ఆ దేవతా భాగాలే. ఓకేనా? ఇక్కడికి వచ్చి ఒకరినొకరు చంపుకొని తిరిగి ఈ దేవతలు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోతారు అనమాట. స్వర్గలోకాల్లో, స్వర్గలోకాల్లో వాళ్ళు ఏ ఏ లోకాల నుంచి వచ్చారో, అంటే మహర్లోకం, తపలోకం, కదా, ఈ లోకాలన్నీ ఉన్నాయి కదా, ఆ లోకాల్లో మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు భగవుడి లీల కోసం వాళ్ళు ఒక్కొక్కరికి ఏ వంశంలో వాళ్ళు వచ్చారు. కొంతమంది యదు వంశంలో పుట్టారు, కొంతమంది వృష్ణి వంశంలో పుట్టారు. అట్లా. సో ఇక్కడికి వచ్చి చనిపోయిందంతా ఎవరు, కొట్టుకుంది ఎవరు అని అంటే దేవతలు కొట్టుకున్నారు అనమాట. అందుకని వాళ్ళు యదు కుటుంబంలో లేదా యదు వంశంలో వచ్చినటువంటి దేవతా భాగాలు వచ్చి ఇక్కడ కొట్టుకున్నాయి అనమాట. ఎందుకంటే జీవ జీవతత్వం మాత్రమే ప్రకృతి ప్రభావానికి, మత్తు పానీయాలకి, మాయకు లోనవుతుంది. ఒరిజినల్ యదువులు ఎవరు కూడా అసలు ఇటువంటి కార్యాల వాళ్ళు అసలు దిగరు. వాళ్ళు ఇటువంటి తాగరు. తాగినా కూడా వాళ్ళు ఈ విధంగా వాళ్ళు కొట్టుకొని ఒకరినొకరు చంపుకునే స్థితిలో అస్సలు ఉండరు అన్నమాట. కాబట్టి ఇక్కడ దే యదువులను మాత్రం తనతో పాటు తీసుకెళ్లిపోయాడు సాధారణంగా. కానీ యదు వంశంలో ఉన్న దేవతా భాగాలు మాత్రమే ఎడుకొచ్చి కొట్టుకున్నాయి అన్నమాట ఇక్కడ. కొట్టుకొని ఒకరినొకరు చూసుకొని అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు అనమాట. ఓకే. సో వాళ్ళు ఎలా చంపుకున్నారు, వాళ్ళు ఎలా చనిపోయారు అని అంటే ఇక్కడ చూడండి, ఆ మత్తులో వెదురు బొంగులు రాపిడితో వనం మొత్తం దహించినట్టుగా ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. మనం చూస్తున్నాం కదా అప్పుడప్పుడు, మనం కారు చిచ్చు వచ్చి మొత్తం వనాన్ని మొత్తాన్ని నాశనం చేసి ఫారెస్ట్ ఫైర్స్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే అడవులంతా కూడా మనకి నిప్పు అంటుకొని మొత్తం తగలబడుతుంటారు అన్నమాట. ఇది ఎవరైనా చేశారా ఇదంతా? ఆ నిప్పు ఎవరైనా పెట్టారా అక్కడ? ఈ వనం మొత్తం కూడా తగలబడిపోవడానికి కాదు. ఇప్పుడు మనం మంచి ఎండలో మంచి గాలి కోల్చింది అనుకోండి, ఆ గాలి వల్ల ఏమవుతుందంటే బెదురు బొంగులు ఎక్కడైనా రెండు చెట్లు యొక్క కొమ్మలు బాగా రాపిడైనాయి అనుకోండి, ఇప్పుడు ఆ నుంచి మంట స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకెట్లా గాలి బాగా ఘనంగా వీస్తుంది కాబట్టి ఆ గాలి ఇంకా కూడా ఏం చేస్తుంది, ఆ మంటని పెంచుతుంది అనమాట. అట్లా ఒక దగ్గర రేగిన ఆ మంట ఒక్కొక్క చెట్టుకి అది అంటుకొని, ఎందుకంటే అవన్నీ పక్కన పక్కనే ఉంటాయి కదా చెట్లన్నీ కూడా, అంటుకొని మొత్తం వనమంతా కూడా మొత్తం ఆ, మంటల్లో బూడిదైపోతుంది. అతను ఇక్కడ కూడా అంటే ఈ కొమ్మల మధ్య ఉన్న రాపిడి, వాటి మధ్యలో వాటికే ఉన్న రాపిడితో మొత్తం ఎట్లయితే నాశనం అయిపోతుందో, ఓకేనా? ఇక్కడ కూడా ఎదురు కూడా ఏం చేశారు అట్లానే, వాళ్ళే, ఓకేనా, వాళ్ళ మధ్య పడక మత్తులో వాళ్ళ మధ్యలో వాళ్ళే పెట్టుకొని వాళ్ళే మొత్తం తగలబడిపోయారు అనమాట వాళ్ళంతా కూడా. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకే ప్రాబ్లం వచ్చి వాళ్ళే చంపుకున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళని చంపలేరు వాళ్ళు. ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు సరస్సు నది ఒడ్డున, నది నుండి నీటిని ఆచమనం చేసుకొని చెట్టు కింద వెళ్ళి కూర్చున్నాడు ఇంకా. ఎందుకంటే తన ప్లానే కదా ఇదంతా కూడా. సో తన ప్లాన్ ప్రకారంగానే ఎదురంతా వచ్చారు, మత్తు పానీయాలు తీసుకున్నారు, ఒకరినొకరు దూషించుకున్నారు, తర్వాత ఒకరినొకరు చంపుకున్నారు. ఇవన్నీ గమనిస్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడే తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు, ముందే పంపించాలనుకుంటున్నాడు. సో ఇవన్నీ వినిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత ఉద్ధవుడికి బాధ వేస్తుంది అనమాట. ఎందుకంటే నేను కూడా వెళ్ళిపోవచ్చు కదా భగవంతుడితో పాటే, నన్ను మాత్రం ఎందుకు ఇంకా ఇక్కడ ఉండిస్తున్నాడు ఇక్కడ.
నేనేం తప్పు చేశానని, నేనేం పాపం చేశానని, నాకు ఇక్కడ నన్ను ఇక్కడ వదిలేస్తున్నాడు, నాకు మళ్ళీ ఎందుకు సెపరేట్ గా నాకు మళ్ళీ ఇంకొక సేవ ఇచ్చాడు మళ్ళీ నాకు. అందరూ పాపం అందరూ కృష్ణుడితో పాటు వెళ్ళిపోతున్నారు కదా, హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోయేసి కృష్ణుడితో పాటు. నాకు మాత్రం భగవంతుడు ఎందుకు ఇట్లాంటి ఒక పరిస్థితి కల్పించాడు అని, అదే ఉద్ధవుడి యొక్క బాధ అన్నమాట. కాబట్టి భగవంతుడు ఉద్ధవుడిని మరియు మైత్రేయ ఋషిని కలిశాడు. సో ఇప్పుడు అట్లా చెట్టు కింద వెళ్ళి కూర్చో ఉన్నాడు. సో కాలు మీద కాలు వేసుకొని అట్లా పడుకో ఉన్నాడు అనమాట, అట్లా వాలున్నాడు అనమాట. వెనకాల చెట్టుకు ఆనుకొని ఒక ఒక కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఇక్కడ రాశాడు, శరణాగతి పొందిన భక్తుల యొక్క బాధలను తీర్చేవాడు నన్ను బద్రికాశ్రమం వెళ్ళమన్నాడు. వాళ్ళందరినేమో తీసుకుని వెళ్ళి హాయిగా వెళ్ళిపోతున్నాడు. శరణాగతి పొందిన శరణాగతి పొందిన భక్తులను ఏం చేశాడు, వాళ్ళ బాధలను తీరుస్తున్నాడు. ఇప్పుడు యదువులంతా మేము ఉండలేము మహాప్రభు గాని, వెళ్ళిపోతే మేము ఉండలేము అనే ఆయన అనుకున్నాడు కాబట్టి వాళ్ళని ఆయనకంటే ముందే వాళ్ళని వైకుంఠం పంపించేస్తున్నాడు. కానీ నన్ను మాత్రమేమో ఇక్కడే ఉండమన్నాడు, బదరికాశ్రమం వెళ్ళమంటున్నాడు నన్ను మాత్రం. అంటే నా బాధ మాత్రం తీర్చలేదు, వాళ్ళ బాధ మాత్రం తీరుస్తున్నాడు, నా బాధ మాత్రం తీర్చలేదు. సో కాబట్టి మనము, ఉద్ధవుడు ఒక మనలాగా సాధారణ వ్యక్తిలాగే ఆ ఆలోచిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఏమని, భగవంతుడితో పాటే ఉండి భగవంతుడితో పాటే భగవంతుడి సేవలో నిమగ్నమై భగవంతుడితో ఆనందంగా ఉండాలని, ఎప్పుడు భగవంతుడితో పాటే ఉండాలని తన కోరిక. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, గుళ్ళో గుళ్ళో ఉంటే సరిపోతుందిలే, గుళ్ళో ఏదో మనం హారతలు ఇచ్చుకొని అలంకారం చేసుకొని ఉంటే సరిపోతుంది. కానీ యాక్చువల్ గా సర్వీస్ అంటే ఏంటి అని అంటే, భగవంతుడికి దూరంగా ఉండి భగవంతుడి గురించి 10 మందికి చెప్పడం అనేది, అది ఇంకా చాలా, అది కష్టమే, అదంతా కష్టంతో కూడుకుంది మనసుకి. కానీ ఆ ప్రయత్నంలో మనం కొంతమంది భక్తులు చేస్తే నిజమైన సంతోషం భగవంతుడికి అప్పుడు వస్తుంది అనమాట. మనం దగ్గరుండి మనం సేవలు చేయడం కంటే కూడా బయటికి వెళ్ళి 10 మందిని మన ప్రచారంతో 10 మంది తీసుకురావడం భగవానుడికి అత్యంత ఆనందాన్ని ఇస్తామంటాం మనం ఇంకా కూడా. కానీ మనకి బాధగానే ఉంటుంది అది. అరే అది, ఒకసారి అరే అందరూ యాత్రకి వెళ్ళిపోతుంది, నేను మాత్రం సేవలో ఉండిపోయాను. ఒక్కోసారి అందరూ ఏమో పైన అభిషేకాలు చేస్తున్నారే, అందరూ భగవంతుని దర్శనం చేసుకుని కీర్తనలో ఉన్నారే, నేను మాత్రం ఇక్కడ సేవలో ఉన్నానే. నేను మాత్రం కింద సేవలో నిమగ్నం అవుతుంది. అరే ఆ భగవంతుని సౌందర్యాన్ని నేను చూడలేకపోతున్నాను, భగవంతుని కీర్తన నేను వినలేకపోతున్నాను, ఆ కృష్ణ కథ నేను వినలేకపోతున్నానే. సో నా బాధ ఎవరు తీసుకోవాలి? వాళ్ళు చూడు ఎంత ఆనందంగా వాళ్ళు పైన, లేకపోతే గుళ్ళో ఎంత హాయిగా వాళ్ళు చక్కగా భగవంతుడిని గురించి వాళ్ళు ఎంతో మంచి కీర్తన చేస్తున్నారు. నాకెందుకు ఇటువంటి సేవ ఇచ్చాడు గురువు నాకు, నాకెందుకు ఇట్లాంటి ఒక పరిస్థితి కల్పించాడు? సేమ్ ఇదే విధంగా అన్నమాట. కృష్ణుడు మాత్రం వాళ్ళందరినీ తీసుకెళ్తున్నాడే, నన్ను మాత్రం ఏడ వదిలేసి నన్ను మాత్రం బదరికాశ్రమం వెళ్ళమంటున్నాడే. అందరి బాధలు, వాళ్ళ బాధలేమో తీర్చాడు, నా బాధలేమో తీర్చలేకపోయాడు. సేమ్ అంటే మన మనకు ఉండేటువంటి ఆలోచన. తను బాధపడుతున్నాడు ఉద్ధవుడు లోపల, లోపల బాధ, ఎందుకు ఇలా జరుగుతుంది. అంటే ఎవరికైనా సరే కంఫర్టబుల్ గా ఉండాలని ఇష్టము, పైగా గురువుకి దగ్గరగానో లేకపోతే భగవంతుడికి దగ్గరగా ఉండాలని చాలా మంది ఇష్టపడతారు. కోర్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ అంతకంటే ఎక్కువ కృష్ణుడు కాని గురువు ఎప్పుడు మన మీద ఇంకా ప్రేమ కురిపిస్తారంటే, ఇంత కంఫర్టబుల్ జోన్ ఉన్నా కూడా నా చెప్పిన మాటకి వెళ్ళి, తెలుసు అంటే కృష్ణుడికి తెలుసు, గురువుకు తెలుసు, అందరూ ఆనందంగా ఉంటే ఒకరు సేవ చేస్తుంటే తన మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా బాగా తెలుసు. కానీ ఏ మాత్రం దాని గురించి ఆలోచించకుండా సేవలో నిమగ్నమైనప్పుడు
ఆ ఆ ఆ శిష్యుడు కావచ్చు, ఆ సేవకుడు కావచ్చు, భగవంతుడి మనసుని దోచుకుంటాడు. మనము ఎదురుగా ఉండి, భగవంతుడు ఎదురుగా ఉండి అభిషేకాలు చూసుకోవడం, వాటి చూసుకోవడం, ఇవి చూసుకోవడం, ఆ లేదా ఆ కృష్ణ కథ శ్రవణం వినడం, సో ఇవన్నీ కూడా ఆ, ఖచ్చితంగా మంచివే. కానీ ఇంకా 10 మంది భక్తులకి మనం ఏ విధంగా సౌకర్యం కల్పించే క్రమంలో మనం చేసే సేవ ఉంది చూసారా, అది భగవంతుడిని మన వైపే చూసేటట్టు చేయగలుగుతుంది అనమాట. మొన్న ఒక ఒక భక్తుడు తన యొక్క ఆ, ఆ, తన తన పొందినటువంటి ఒక రియలైజేషన్ ని తను షేర్ చేస్తున్నాడు అనమాట. తాను అమెరికాలో ఉంటాడు. సో రాధానంద మహారాజ్ అక్కడికి వచ్చారు అనమాట. సో వాళ్ళని కలుసుకోవడానికి, వాళ్ళకి సాంగత్యం ఇవ్వడానికి వెళ్ళారు, మహారాజు గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అందరూ వచ్చి హాల్లో కూర్చున్నారు. అందరూ వచ్చి హాల్లో కూర్చున్నారు. కీర్తన స్టార్ట్ అయింది. ఆ తర్వాత కథ కూడా స్టార్ట్ అయింది. సో 10 నిమిషాల తర్వాత ఒక భక్తుడు లేచి వెళ్ళిపోయాడు అనమాట. ఈ భక్తుడు అనుకున్నాడు, ఎవరైతే మనకి కథ చెప్పాడో, అంటే తన రియలైజేషన్, తన సాక్షాత్కారం చెప్పాడు అనమాట. ఏంటంటే అసలు మహారాజు గారు అన్ని వదిలేసి మన కోసం ఈ రోజు వచ్చి కథ చెప్పడానికి మన దగ్గరికి వస్తే, అసలు ఎవడైనా 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోతాడా అసలు? ఎన్నో నెలల తర్వాత మహారాజు గారు మన దగ్గరికి వచ్చి మనకి కథ చెప్తుంటే, అసలు అసలు ఈ భక్తుడు అసలు నిజంగా అసలు ఇంట్రెస్ట్ ఉంది అసలు. అసలు మహారాజు గారి విలువ తెలుసా ఇతనికి? అసలు మహారాజు గారు వస్తే మనకి ఎంత, మనకి మనం అసలు ఒక క్షణం కూడా వదలకూడదు కదా మనం అసలు, అని చెప్పేసి తను వేరే భక్తుల గురించి ఆలోచించాడు, అనుకున్నాడు అట్లాగా. సో కథ అంతా అయిన తర్వాత, మొత్తం ఇంకా హారతి అంతా అయిపోయిన తర్వాత చూస్తే, ఆ భక్తుడు వెళ్ళి అందరికీ ప్రసాదం చేశాడు అనమాట, అందరికి వచ్చిన వాళ్ళందరికీ. అప్పుడు తనకు అనిపించింది అనమాట, అరే అతను కూడా ఎంత బాధేసి ఉంటుంది. తను కూడా మహారాజ్ గారి దగ్గర వినాలి అని తను కూడా ఎన్నో రోజులు తను కూడా వెయిట్ చేస్తున్నాడే. కానీ మహారాజు కోసం వచ్చినటువంటి భక్తులకి ఏనా, వాళ్ళ కడుపు నింపడానికి తన కష్టంగా ఉన్నా సరే వెళ్ళి ఏనా, ఆ ప్రసాదం అంతా చేశారు అని అంటే, నిజంగా తను 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 కూడా హ్యాపీగా కూర్చొని, తను కూడా వినుండొచ్చు. మనకెందుకులే అబ్బాయి ఇవన్నీ అని చెప్పేసి అసలు పట్టించుకోకుండా, లేకపోతే సేవను తప్పించుకొనైనా సరే తాను కూడా అందరి మధ్యలో కూర్చో ఉండొచ్చు. కానీ అసలైన సేవని గుర్తించాడు. ఏంటది? మహారాజు కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు కడుపు నిండి పోవాలి. వాళ్ళు ఆనందంగా తినేసి వాళ్ళు కడుపు నింపుకొని ప్రశాంతంగా వెళ్ళాలి అనుకున్నాడు. సో ఇదంతా దిగమింగుకొని కూడా తను వెళ్ళి సేవ చేశాడు. ఇది యాక్చువల్ గా ఇది ఆ ఆ మహారాజ్ గారి యొక్క హృదయాన్ని హత్తుకొని ఉంటుంది ఇది. ఇంకా చెప్పాలంటే, నేను నేను ఇంకా తప్పుగా అనుకున్నా, ఎవరు వదులుతారబ్బా సాంగత్యం అంటే, ఆ సాంగత్యం కావాలని వాళ్ళు కూడా ఎన్నో నెలల నుంచి, సంవత్సరం నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ అంతకంటే గొప్పది ఏముంది అక్కడ ఉందంటే, సేవ అంతకంటే గొప్పది అక్కడ. సో వచ్చిన వాళ్ళని చూసుకోవడం, వచ్చిన వాళ్ళ అవసరాలు గమనించుకోవడం, కొత్తగా వచ్చిన వాళ్ళని కృష్ణుడికి దగ్గర చేయడం ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి మిగతా రోజుల్లో మనం పండగ ఎలాగో చేసుకుంటున్నాం అందరం. మిగతా రోజుల్లో మనం అందరం దగ్గరగా కృష్ణుడికి దగ్గరగా వెళ్తున్నాం, దగ్గరగా సేవ చేసుకోగలుగుతున్నాం మనం, రకరకాల. కానీ యాక్చువల్ ఉత్సవ రోజులు మనం ఉండకూడదు అక్కడ. మనకు ఉండాలని ఉంది, మనం కూడా అక్కడ కూర్చొని అన్నిట్లో పాల్గొనాలని ఉంది, మనం కూడా అవన్నీ చేయాలని ఉంది. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి అప్పచెప్పిన సేవ.
అంతకంటే ముఖ్యం మనకి అప్పచెప్పిన సేవని పరిపూర్ణంగా చేయడం అన్నమాట. కంప్లీట్ చేసి అదే యాక్చువల్ గా మనకి భాగవతం యొక్క సారాంశాన్ని మనకి అర్థమయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఆ సేవ చేపిస్తుంది మనకి. మనం కూర్చొని ఎదురుగా కూర్చొని వేల లెక్చర్లు మనం విన్నా కూడా మనకి యాక్చువల్ పాయింట్ మనకి అసలు తగలదు మనకి. మనకి మన జీవితంలో అసలు సత్యాన్ని మనం అసలు తెలుసుకోలేము. మనం సేవ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం అది. ఎస్పెషల్ గా మనం మన ఇంద్రియ సుఖం కోసం మనం వెళ్ళి భక్తిలో పాల్గొనేది కాదు. అందరి యొక్క అవసరాలకు లేదా అందరూ కూడా కృష్ణుడికి దగ్గర అవ్వడానికి మనకి ఇష్టమైనా సరే అక్కడ ఉండాలని అయినా కూడా మనం లేదు లేదు, మనం ఇంకా ఎక్కువ మంది భక్తులకి లేదా ఇంకా ఎక్కువ మంది భక్తుల్ని మనం కృష్ణుడికి చేర్చాలి, మనం గురువుకి అప్పచెప్పాలి, కృష్ణుడికి అప్పచెప్పాలి అని ఆ భావనలో చేయడం అనేది వాళ్ళకి భాగవతం యొక్క సారాంశం అసలు అర్థమవుతుంది. ఆ జపం యొక్క అసలైనటువంటి ఉద్దేశం ఏంటంటే, సో సేవ చేయడానికి ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండడం. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే అదే ఫీలింగ్ లో ఉన్నాడు అనమాట ఉద్ధవుడు. అరే అందరూ హ్యాపీగా ఉన్నారే, నాకు మాత్రం సేవ ఇచ్చాడు ఏంది అని. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో భగవంతుడు లేకపోతే నేను ఎలా బతకగలను అసలు నేను, ఆయన సాంగత్యం లేకపోతే అసలు నేను ఎలా గడపాలి నేను ఇంక జీవితాన్ని నెక్స్ట్ ఇంకా ఒక క్షణం కూడా నేను ఆయన వదిలి నేను ఉండలేదే నేను అసలు. అయితే యాక్చువల్ గా కృష్ణుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇంకా బదరికాశ్రమంలో ఉన్న ఇంకొంతమంది యాక్చువల్ అయినటువంటి ఆయన భక్తుల యొక్క బాధను తగ్గించడానికి ఉద్ధవుడిని అక్కడికి పంపిస్తున్నాడు. అయితే ఉద్ధవుడు అక్కడ ఎందుకు పెట్టాడు, నేను ఆ, ఎందుకు కొంతకాలం కొనసాగమన్నాడు అని అంటే, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళకి నేను నా సాంగత్యం ఇవ్వలేకపోయాను, నా తరఫున నువ్వు వెళ్ళి వాళ్ళకి సాంగత్యం అప్పచెప్పడం వల్ల వాళ్ళ బాధను నువ్వు తగ్గించవచ్చు. ఇప్పుడు ఒక విధంగా మనకంటే ముందున్న ఆచార్యులు ప్రభుపాదుల వారు కావచ్చు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గారు కావచ్చు, భక్తి వినోద్ ఠాకూర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ తలుచుకుంటే వాళ్ళందరికీ ఒక నిమిషం పని అనమాట వీళ్ళందరినీ వైకుంఠం తీసుకెళ్ళడానికి. కానీ వాళ్ళు తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు మనకి సేవ చేయడానికి మనకి అవకాశం ఇచ్చాడు ఇప్పుడు, మనకి సేవ చేసుకోవడానికి. మనం చేసే రథయాత్రలు కావచ్చు, అది మన సంతోషం గురించి, ఎస్ మన సంతోషం ఎలాగో ఉంది. కానీ కొన్ని వందల వేల మందికి కృష్ణుడిని పరిచయం చేయడం కోసం, కృష్ణుడు అంటే ఎవరో తెలియజేయడం కోసం, కృష్ణుడికి దగ్గర చేయడం కోసం మనం చేసే ప్రయత్నం అన్నమాట. అందరూ హాయిగా వచ్చి రథం లాగుతా ఉంటే, అందరూ హాయిగా వచ్చి రథం ముందు డాన్స్ చేస్తా ఉంటే, కీర్తన చేస్తా ఉంటే, మనం మాత్రం ఏందబ్బా వెళ్ళి అందరికి వెళ్ళి పుస్తకాలు వితరణ చేయాలన్నా, మన అందరికి వచ్చిన వాళ్ళందరికి కూడా ఆహ్వానం పలకాలన్నా, వచ్చి మనం వెళ్ళి వాళ్ళకి ప్రసాదం వడ్డించాలన్నా, ప్రసాదం వండాలన్నా, ఇదేంటి ఇది అంటే ఇలా ఆ, భగవంతుని దర్శనం చేసుకుంటూ భగవంతుడు ఆ రథం లాగుతూ నృత్యం చేస్తూ వాళ్ళకే అంత ఆ, ప్రయోజనం వస్తే మరి ఎన్నిటినీ భగవానుడి యొక్క ఆనందం కోసం సేవ చేసేవాడికి ఇంకెంత ప్రయోజనం రావాలి, ఇంకెంత ఫలితం రావాలి. కాబట్టి ఎందుకంటే మిగతా అందరూ బాధపడే వాళ్ళు, యాక్చువల్ గా మిగతా అందరూ బాధల్లో ఉన్నారు. వాళ్ళ బాధలను తగ్గించుకోవడానికి భగవంతుడు, ఓకేనా, లేదా గురువు మనల్ని కొంచెం బాధ పెడుతున్నారు అంతే. ఎందుకంటే కొన్ని వేల మంది బాధ తగ్గించడం కోసం. ఓకే. సో కాబట్టి ఋషుల యొక్క బాధను తగ్గించడం, ఆ బదరికాశ ఉన్న ఋషులు అంటే ఎవరు అంటే కృష్ణుడిని నిత్యం తలుచుకునే భక్తులు అన్నమాట. సో వాళ్ళకి భాగవతం అందించడానికి ఉద్ధవుడిని ఉండమంటున్నాడు. అంత ఈజీ కాదు భగవంతుని వదిలి ఉండడం అనేది. కానీ సేవ అంతకంటే ఇంకా ఎక్కువ ముఖ్యం అన్నమాట.
అందుకే మన క్లాసుల్లో మనం పదే పదే అనుకుంటాం, సేవ ద్వారా మాత్రమే మనకి జ్ఞానం యొక్క సారాంశం అర్థమవుతుంది, లేకపోతే కేవలం సెంటిమెంట్ లాగా ఉండిపోతుంది అంతే. సో కృష్ణుడు ఆ కోరికను తెలిసి కూడా ఆయన వియోగం భరించలేక ద్వారకా నుండి ప్రభాక్షేత్రం వరకు వెంబడించాడు. ఉద్ధవుడు ఏం చేశాడు? ఆయనకి అర్థమైపోయింది, కృష్ణుడు వెళ్ళిపోబోతున్నాడు. అది ఆయన కోరిక. ఆ, యదువుల్ని పంపించేసి తర్వాత తాను వెళ్ళిపోవాలని కృష్ణుడి యొక్క కోరిక అదే అని చెప్పేసి ఉద్ధవుడు తెలుసు. విషయం కూడా చెప్పేశాడు కృష్ణుడు, నువ్వైతే నాతో పాటు రావట్లేదు, నువ్వు కొద్ది కాలం ఇక్కడ ఉండి బదరికాశ్రమంలో ఉన్నటువంటి నా యొక్క భక్తులకి ఈ జ్ఞానాన్ని నువ్వు అందించు అని చెప్పేశాడు. ఇంకా బదరికాశ్రమం వెళ్ళిపోవాలి కదా, ఇంకా చెప్పిన వెంటనే. కానీ పోలేకపోయాడు. ఎందుకంటే ఇంకా ఉండే కొన్ని కొన్ని క్షణాల, లేకపోతే కొన్ని గంటల, లేకపోతే కొన్ని రోజులు నాకు తెలియదు. నేను నిన్ను చూసుకొనే నేను వెళ్ళిపోవాలి, అప్పుడు నేను వెళ్తాను సేవకి అన్నట్టుగా తాను ఫిక్స్ అయ్యాడు ఇంకా. మరి కృష్ణుడు కోరికను తెలుసుకొని వియోగం భరించలేక, అంటే విడబాటు, భగవంతుని మధ్య ఉన్న ఎడబాటు భరించలేక కృష్ణుడు ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా పోదాం అనుకున్నాడు. అంటే చివరి సమయం వరకు ఉండి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక బదరికాశ్రమం వెళ్దాంలే అని అతను ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే కనీసం నాకు ఆ మాత్రం నాకు అంటే ఆ మాత్రం సమయం అయినా ఉన్నంత వరకైనా నేను ఇంత పాటు ఉంటానులే కొంత అన్న భావన అనమాట. ఆ సో ద్వారకా నుంచి కృష్ణుడు ప్రభాక్షేత్రంకి వచ్చాడు. ఆ ప్రభాక్షేత్రం దగ్గర తాను ఈ చెట్టు కింద అక్కడ కూర్చో ఉన్నాడు. వెనకాలే వెంబడిస్తూ ఉద్ధవుడు కూడా వచ్చి అక్కడ చేరుకున్నాడు అనమాట. సో అక్కడ చేరుకుని అంటే కొంచెం దూరంగా ఉన్నాడు. ఉద్ధవుడు కొంచెం దూరంలో ఉన్నాడు, బట్ అన్ని చూస్తున్నాడు అనమాట. అక్కడ కృష్ణుడు వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడు అని. ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి ఆ సరస్వతి నది ఒడ్డున అశ్వత్థ చెట్టు కింద కుడికాలు ఆశ్రయం తీసుకున్న కుడికాలు కుడికాలు ఏం చేశాడు? ఎడంకాలు మీద వేసుకొని ఆ అశ్వత్థామ చెట్టు కింద ఆశ్రయం తీసుకున్నటువంటి కృష్ణుడు చాలా లోతుగా ఆలోచిస్తడం గమనించాడు అన్నమాట ఉద్ధవుడు. ఆలోచనలోకి చాలా లోతుగా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అనమాట కృష్ణుడు. అలా చెట్టు కింద అట్లా వాలి కాలు మీద కాలు వేసుకొని ఇవన్నీ ఉద్ధవుడు గమనిస్తున్నాడు. సో ఆ సమయంలో అక్కడికి మైత్రేయ ముని అక్కడికి వచ్చాడు. ఈ మైత్రేయ ముని ఎవరంటే వ్యాసుడి యొక్క స్నేహితుడు అనమాట, మహాభాగవత అతను కూడా. యాదృచ్ఛికంగా అక్కడికి రావడం జరిగింది. యాదృచ్ఛికంగా అంటే యాదృచ్ఛికంగా ఎవరైనా రాగలుగుతారా? భగవానుడి యొక్క అనుగ్రహంతో అక్కడికి రావడం జరిగింది. ఒకవైపు ఉద్ధవుడు అక్కడే ఉన్నాడని తెలుసు, వెంబడించడానికి కృష్ణుడికి తెలుసు. రెండోది, మైత్రేయ ముని కూడా అక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో కృష్ణుడు ఉద్ధవుడితో మాట్లాడడం ప్రారంభించాడు. సో వైపు మైత్రేయుడు ఉన్నాడు, ఇంకోవైపు ఉద్ధవుడు ఉన్నాడు. వీళ్ళిద్దరే ఉన్నారు అనమాట. కృష్ణుడు వెళ్ళిపోయే సమయంలోకి ఉద్ధవుడితో అంటున్నాడు అనమాట కృష్ణుడు, నీ మనసు నా సాంగత్యాన్ని కోరుకుంటుందని నాకు బాగా తెలుసు. నా సాంగత్యం కోరుకుంటుందని. కాబట్టి నేను ఎవ్వరికి ఇవ్వనటువంటి ఒక వరం నేను నీకు ఇవ్వబోతున్నాను. నేను నీకు ప్రసాదించబోతున్నాను. ఇంతవరకు నేను ఎవరికి ఇవ్వలేదు. సాధన సిద్ధ అంటే సాధన చేసే వాళ్ళకి ఎప్పుడు నేను ఇటువంటి వరం ఎప్పుడు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఓకేనా? అని ఏమన్నాడంటే, నీకు కూడా ఈ జన్మ ఇంకా ఆఖరిది, ఇంకా నువ్వు మళ్ళీ ఇంకా తిరిగి రావు. ఇంకా నువ్వు ఇంకా ఈ జన్మ అయిపోతే నువ్వు కూడా వైకుంఠం వచ్చేస్తావు, ఈ వైకుంఠం వెళ్ళిపోతావు. నా యొక్క అప్రకట లీల నేనైతే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోబోతున్నానో దీన్ని చూడడమే అతి గొప్ప వరం. యాక్చువల్ గా ఇక్కడ నుంచి భగవంతుడు వెళ్ళిపోవడం అనేది, ఆ వెళ్ళిపోయేటువంటి ఆ దృశ్యం ఈ సృష్టిలో ఎవరికి లేదన్నమాట. ఏ అవతారం ఎవరికి ఇవ్వలేదు. అంటే వెంకటేశ్వర స్వామి అప్రకటమైనప్పుడు అక్కడ ఏ భక్తుడు లేడు, ఎవరు చూడలే దాన్ని. రాముడు అప్రకటమైనప్పుడు ఎవరు చూడల. అవతారాలు ఎన్నో వేల కోట్ల అవతారాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ భూమిని వదిలే నీళ్ళ ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏ భక్తుడు చూడలేదన్నమాట భగవంతుడు ఎలా వెళ్తున్నాడు అని. ఉదాహరణకి చైతన్య మహాప్రభు పూరిలో, ఓకేనా,
ఆయన కూడా ఎలా వెళ్ళిపోయాడు చాలా మంది తెలియదు. అది ఎవరు పర్టికులర్ వెళ్ళి చూడలేదు. కొంతమంది ఏమంటున్నాం మనం, ఆయన తోట గోపీనాథ్ మందిరంలో ఆ, గోపీనాథ్ విగ్రహంలోకి వెళ్ళిపోయాడని కొంతమంది. కొంతమంది ఏమంటారంటే ఆ సముద్రంలోకి వెళ్ళి అలా కలిసిపోయాడు అని కొంతమంది. యాక్చువల్ గా అంటే చూసి ఎస్ ఇదే కన్ఫర్మ్ అని చెప్పి అలా కంటికి కనిపించేలాగా ఒక భక్తుడికి కనిపించేలాగా ఎవరికి చూపించాల. అందుకని ఇక్కడ ఎవ్వరు చూడనటువంటి, ఎవరు దక్కనటువంటి ఒక వరం నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నప్పుడు, నా అప్రకటమయ్యేటువంటి ఆ లీల ఏదైతే ఉందో అది నీకు నేను అవకాశం ఇస్తున్నాను. అదే గొప్ప వరము. ఎందుకంటే నీ యొక్క భక్తి, శుద్ధ భక్తియుత సేవ కారణంగానే నేను నీకు ఆ లీలను నేను నీకు కనిపించేలాగా నేను నీకు దర్శనమిస్తున్నాను నేను. సృష్టి ఆరంభంలో నేను ఏదైతే శ్రీమద్ భాగవతాన్ని నేను బ్రహ్మతో మాట్లాడానో, చతుశ్లోకి భాగవతం, ఓకేనా? ఓకేనా? ఆ భాగవతాన్ని నేను మీకు వివరించి లేదా మీతో పంచుకొని ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అది కూడా గొప్ప వరమే మళ్ళీ. ఎందుకంటే ఆ భాగవత జ్ఞానాన్ని పంచడంలో, ఓకేనా, మనం శాశ్వతంగా ఇక్కడ నుంచి మనం బయటపడిపోతాం అన్నమాట. సో బ్రహ్మకి ఏదైతే చెప్పానో నేను భాగవతాన్ని, బ్రహ్మకి చతుశ్లోకి భాగవతం ఏదైతే మాట్లాడానో నేను ఇప్పుడు మీతో నేను పంచుకోబోతున్నాను. ఎప్పుడైతే ఉద్ధవుడు ఆ విధంగా విన్నాడో కృష్ణుడు చెప్పడం, అంటే నేను ఎవ్వరు ఇవ్వనటువంటి వరం నేను నీకు ఇస్తున్నాను, ఆ భాగవతాన్ని నేను నీతో పంచుకోబోతున్నాను అన్నాడు. భగవంతుడు ఆ విధంగా నాతో మాట్లాడేసరికి భావోద్వేగంతో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి రోమాంచితం అవ్వడంతో మాటలు సరిగ్గా రాలేదు నాకు. ఓన్ ఓన్వీసతే పాద సరోజ భాజం సుదుర్లభో యదతేషు చతుష్వపి తథాపి నాహం ప్రవణోపి భూమాన్ భగవత్పదాంబోజని పోషవేచ్చుకః. సో భక్తులు నీ భక్తియుత సేవలో పాల్గొనేవారు మోక్షంతో పాటు ఏమైనా దేన్నైనా సాధించగలరు. నేను మాత్రం నీ సేవ కోసమే పరితపిస్తాను. ఎవరైతే భక్తియుత సేవలో ఉంటారో, ఏ భక్తుడైతే, ఏ జీవి అయితే భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళు మోక్షంతో పాటు దేనైనా సాధించగలుగుతారు వాళ్ళు. ఎస్పెషల్ గా సేవలో ఉండేవాళ్ళు, సేవ కోరుకునేవాళ్ళు, సేవలోనే ఉండిపోవాలి అనుకునేవాళ్ళు, వారు మోక్షం అనేది పెద్ద విషయం కాదు వాళ్ళకి అసలు. దానికంటే మించి చాలా సాధించగలుగుతారు వాళ్ళు. ఏంటా మించి అంటే భగవుడి యొక్క ప్రేమను సాధించగలుగుతారు. మోక్షం ఏ కర్మయోగ, జ్ఞానయోగి, అష్టాంగ యోగులు వీళ్ళందరూ సాధించగలుగుతారు. అదేం పెద్ద విషయం కాదు. కానీ దానికి మించి సాధించగలుగుతారు ఎవరైతే కృష్ణుడి సేవలో ఉంటారో. దానికి మించి కూడా వాళ్ళు సాధించగలుగుతారు అనమాట. నేను మాత్రం నీ సేవ కోసమే నేను పరితపిస్తున్నాను. అంటే మన వేదాధ్యాయం చదవడం కావచ్చు, ఓకేనా, లేకపోతే మనం డబ్బులు ఇవ్వడం, లేకపోతే ఇంకేదైనా సరే, ఇవేవి భగవంతుడికి పెద్ద విషయం కాదు. దానాలు చేయడం, లేకపోతే వేదాధ్యాయం చేయడం, తపస్సులు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ భగవానుడి సేవలో పాల్గొనడం అనేది మాత్రం, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఒక విధంగా చెప్పండి, భగవానుడి సేవలో పాల్గొంటున్నారంటే ఆల్రెడీ వాళ్ళ మోక్షం పొందినట్టే ఒక విధంగా చెప్పాలంటే. భగవాన్ సేవలోనే ఉండాలి మనం. మిగతా జరుగుతూనే ఉంటుంది, మనం ఏం చేయలేము. వాటికి మన కర్మకి ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటాయి మిగతావన్నీ. కానీ నాకు ఈ సేవ దొరకడం నా అదృష్టం. నా సేవలో ఉండిపోవడం, ఈ సేవ తప్ప ఇంకా వేరేది లేదు నన్ను బయటపడేది అనే భావంలో చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మోక్షంలో ఉన్నట్టే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనసు మాట వినకుండా, ఇంద్రియాల మాట వినకుండా, లేదా పేరు ప్రఖ్యాతులు కానీ ఏమి చూసుకోకుండా వాళ్ళు భగవంతుడి కింద ఒక సేవకుడిగా స్థానం తీసుకోవడమే మోక్షం అసలు. లేకపోతే ఏ జీవుడైనా సరే ఇక్కడ నా అంత పేరు, నా అంత హోదా,
నేను ఎందుకు అసలు ఇక్కడ తగ్గాలి, నేను అసలు నేను ఎందుకు బరి నాకేం అవసరం అని ఇట్లా తలబిరుస్తుగా మాట్లాడే జీవుల మధ్య, అంటే ఇదంతా ఎవరు మాట్లాడుతారు, ఇదంతా అహంకారం మాట్లాడిస్తుంది, మంచి చేత గర్వం మాట్లాడిస్తుంది. అంటే అతను ఇంకా బానిస అయి ఉన్నాడు ఈ అల్షడ్ వర్గాలకి. కానీ ఎవరైతే అవన్నీ ఉండి కూడా అసలు అవన్నీ నాకు భగవంతుడే ఇచ్చాడు, అది భగవంతుడు ఎప్పుడైనా లాక్కెళ్తాడు అవన్నీ, నా యాక్చువల్ స్థానం అయితే భగవంతుడి సేవకుడే కదా నేను అని అసలు ఆ స్థానం గుర్తించడమే మోక్షం పొందినట్టు. అసలైన జ్ఞానం అదే కదా అల్టిమేట్ గా. మనం వేదాలు చదివినా, లేకపోతే ధనాలు చేసినా, లేకపోతే ఆ తపస్సు చేసిన ఉద్దేశం ఏంటంటే ఇదిగో ఈ స్థానం తెలుసుకోవడానికే. బాబు నేను ఇక్కడ నాది ఈ కులం కాదు, నాది ఈ మతం కాదు, నాది ఈ భూమి నాది కాదు, ఈ పేరు ప్రఖ్యాతి నాది కాదు. నేను యాక్చువల్ గా భగవుడి యొక్క సేవకుడిని, లేదా భగవుడి యొక్క అంశాన్ని అని గుర్తించడమే జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం అన్నమాట. నేను భగవుడి యొక్క అంశాన్ని అని గుర్తించడమే, అదే మోక్షం అంటే. ఫస్ట్ మోక్షం అది. మన యాక్చువల్ పొజిషన్ తెలుసుకోవడమే యాక్చువల్ మోక్షం అంటే. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాము, మాది పలానా కులం, మాది పలానా మతం, నాది పలానా పలానా దేశం, నాది పలానా కుటుంబం నాది. ఇది యాక్చువల్ గా మాయలో ఉన్నట్టు. ఇవన్నీ కాదు, ఇవన్నీ నా తర్వాత నాకు వచ్చిన తోకలు, ఇవన్నీ నాకు అంటించబడ్డ తోకలు ఇవన్నీ. అదే నేను మరణించిన తర్వాత ఈ తోకలు నెట్టబోతాయి. అంటే ఈ తోకలు నాకు శాశ్వతం కాదు, అంటే ఇవి నావి కాదు అసలు. ఈ శరీరంతో పాటు వచ్చినటువంటి సంపద, పేరు, ఏదైనా కావచ్చు, ఇది నా శాశ్వతమైనటువంటి అంశాలు, లేదా నా శాశ్వత లక్షణాలు కాదు ఇవి. మరి నా శాశ్వతమైంది ఏంటి అని అంటే, నేను కృష్ణుడి యొక్క సేవకుడిని అనేది శాశ్వత లక్షణం అది. అసలైనటువంటి గుణం అది. ఇప్పుడు దాకా నేను ఏం చేస్తున్నాను అంటే, అసలైన గుణాన్ని పక్కన పెట్టి నేను ఒక యజమాని లాగా, నేను అందరి మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తాను. వీలైతే నేను దేవుడి మీద ఆధిపత్యం చెలాయిస్తాను నేను. అట్లాంటి ఒక స్థితి నుంచి, నాకు ఇవేమి వద్దు, నాకు భగవంతుడి యొక్క సేవ చాలు, ఎందుకంటే నా ఒరిజినల్ పొజిషనే నేను భగవంతుడి సేవకుడిని కదా అనే భావనకు రావడమే మోక్షం అన్నమాట. మరి దాంతో పాటు ఇంకేం సాధించగలుగుతారు అని అంటే, భగవుడి యొక్క ప్రేమను కూడా సాధించగలుగుతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకి ఉద్ధవుడు క్లియర్ చేస్తాడు అనమాట. భక్తియుత సేవలో పాల్గొనే వారికి మోక్షంతో పాటు దేనిని సాధించగలుగుతారు వాళ్ళు. ఇది కుదరదు, ఇది జరగదు, ఇది అయ్యే పని కాదని వాళ్ళన్నిటినీ దాటేయగలుగుతారు వాళ్ళు. సో నిజమైనటువంటి విజ్ఞానమైన పండితులు కూడా నిలయలను విని కలత చెందుతారు. సో మిగిలింది మనం రేపు చూస్తాంలేండి. ఓకే. సో హోల్ పాయింట్ ఇంకా కొంచెం బాగా ఉంది కాబట్టి రేపు ఎలాగో మనం కంప్లీట్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనకి క్లియర్ చేస్తారన్నమాట. ఎస్, ఈ రోజు మనం మెయిన్ పాయింట్ మనం తీసుకోవచ్చు ఇక్కడ. భగవంతుడితో ఉండాలని, భగవంతుడి కార్యక్రమంలో పాల్గొనాలని, భగవంతుడికి సంబంధించిన యాత్రలు చేయాలని అందరికీ సహజ లక్షణంగా భక్తులకు మనందరికీ ఉంటుంది. అదేమి ఆ, తప్పుడు కోరిక ఏం కాదు, లేదా కోరుకోనటువంటి కోరిక ఏం కాదు. ఉండాల్సిన కోరికే. కానీ అంతకంటే మించి ఏంటంటే, ఇవన్నీ ఆ మనం అనుభవించే అవకాశం ఉన్నా సరే, దాన్ని కూడా పక్కన పెట్టి భక్తులకి ఇంకా సేవ చేసుకోవాలి, భగవంతుడికి ఇంకా దగ్గర చేయాలి అనే మనం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం చూసారా, అది యాక్చువల్ గా వైరాగ్యం అంటే. అది యాక్చువల్ గా వైరాగ్యం అంటే. అది యాక్చువల్ గా జ్ఞానం అంటే. సో కాబట్టి ఇక్కడ బుద్ధుడు కూడా కొంచెం స్ట్రెస్ చేసి కృష్ణుడు తీసుకెళ్లిపోతాడు. కానీ తను కూడా అర్థం చేసుకున్నాడు, కృష్ణుడు మనసు అర్థం చేసుకున్నాడు. ఇంకా తన మనసులో, కృష్ణుడు మనసులో ఏముంది, నా మీద ఇంకా ఆధారపడ్డ కొంతమంది ఆడ భక్తులు ఉన్నారు, వాళ్ళని కనీసం వాళ్ళకి నేను దర్శనం కూడా ఇవ్వలేదు నేను వాళ్ళకి. కాబట్టి నా తరఫున నువ్వు దర్శనం ఇచ్చేసి, నేను ఇవ్వాల్సిన జ్ఞానం వాళ్ళు చెప్పాల్సింది నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పేసి అని చెప్పేసి, అది ఒక భారమైన గుండె, భారమైన హృదయంతో ఇక భగవంతుని అర్థం చేసుకొని ఉద్ధవుడు బదరికాశ్రమం వెళ్తాడు. సో ఇది మన నిత్య జీవితంలో
ఈ ప్రిన్సిపల్ ని ఎవరైతే పాటిస్తారో, ఈ సూత్రాన్ని ఎవరైతే పాటిస్తారో, వాళ్ళు తీసుకున్న లేదా వాళ్ళు కోరుకున్నది ఏదైనా సరే అది భగవంతుడు నెరవేర్తిస్తాడు. ఎందుకంటే వాళ్ళ యథార్థమైనటువంటి స్థితిని వాళ్ళు చేరుకునేశారు వాళ్ళు. సేవలో జీవితాన్ని గడపడం అనేది, నిమగ్నం అవడం అనేది హోల్ భగవద్గీత భాగవత యొక్క మెయిన్ సారం అదే అన్నమాట. అనేక జన్మలుగా మనం ఎవరెవరి సేవల్లోనో రకరకాల పరిస్థితుల్లో ఎవరెవరినో తృప్తిపరిచి ఎవరెవరినో సంతోషపెట్టాలని మనం అనాది కాలం నుంచి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. బట్ ఆఖరికి ఇప్పుడు మనకు అర్థమైంది యాక్చువల్ గా నేను ఎవరికి సేవ చేయాలి అని. కాబట్టి ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి మోక్షం కంటే మించినటువంటి విషయాన్ని వాళ్ళు సాధిస్తారు. అది కృష్ణుడి యొక్క ప్రేమ అని. ఏ ప్రేమ కోసం మనం తప్పిస్తున్నామో అందరి దగ్గర మనం అడుక్కుంటున్నాం చూసారా, నన్ను గమనించండి, నన్ను పట్టించుకోండి అని. ఒకసారి నేను చెప్పేది కూడా వినండి, ఒకసారి నా ఘోషని అర్థం చేసుకోండి అని. అది కృష్ణుడు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు. ఆ కృష్ణుడి ప్రేమతోనే మన మనసు నిండబోయేది. ఇంకెవ్వరు ఎంత ప్రేమించినా మనకి మనసు నిండదు. సో అది సేవ చేసిన వాళ్ళకి త్వరగా నిండుతుంది అన్నమాట. సేవలో నిమగ్నమైన వాళ్ళకి త్వరగా నిండుతుంది. సో ఆ విషయాన్ని మనం గమనించుకుంటూ, సో రేపు మనం మిగతా భాగాన్ని రేపు చూస్తాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, पिताय गौर प्रेमानंदे हरि हरि जय।